నమస్తే అందరికీ. ఓం నమ శివాయ. ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటైన కాశీ, అదేనండి మన వారణాసి గురించి చూడబోతున్నాం. గంగా నది తీరంలో ఉన్న ఈ పవిత్ర స్థలం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడి ఘాట్లు, ఆలయాలు, గంగా హారతి, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కటి ఎంత బాగుందో. ఇక్కడి భక్తుల నమ్మకం ఏమిటంటే, ఈ పవిత్ర నగరం శివుడు అనగా మన పరమేశ్వరుడు తన త్రిశూలంపై నిలబెట్టిన క్షేత్రం. అందుకనే ప్రళయం వచ్చినా, ఎంత డిసాస్టర్ వచ్చినా కూడా కాశీ నగరానికి ఏం అవ్వదని చెప్పుకుంటారు. రండి, మీరు కూడా నాతో పాటు ఈ పవిత్ర కాశీ యాత్రను ప్రారంభిద్దాం. ఇదేనండి మన కాలభైరవ స్వామి టెంపుల్ ఆర్చ్. వారణాసికి కాలభైరవుడు కోత్వాల్ అనమాట. కోత్వాల్ అంటే రక్షకుడు. సో ఆయన అనుమతి లేనిదే ఇక్కడికి ఎవరు రాలేరు అని చెప్పేసి అనుకుంటారు. కాలభైరవ టెంపుల్ మెయిన్ ఆర్చ్ నుంచి కొంచెం లోపలికి ఉంటుందండి. ఆటో రిక్షాస్ అని మెయిన్ రోడ్ మీద ఆగిపోతే అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదేనండి మన కాలభైరవ స్వామి టెంపుల్. ఇక్కడికి అంటే కాశీ వచ్చిన ప్రతి యాత్రికుడు ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆ తర్వాతనే శివుడు అనగా విశ్వనాథుని దర్శనం చేసుకుంటారనమాట. ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. ఈవిడే శ్రీ సీతలాదేవి, కాలభైరవుడి చెల్లెల కింద పిలుచుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. సీతలాదేవి అమ్మవారు మన బాడీకి చల్లదనాన్ని ఇచ్చే దేవతగా భావిస్తారనమాట. అంటే పాతకాలంలో జ్వరాలు, చికెన్ బాక్స్ వంటి రోగాల నుంచి కాపాడే దేవతగా భక్తులు ఆవిడని పూజిస్తారు. మళ్ళీ స్వామివారి టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడానికి కూడా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ మనం వాక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. మనం వాక్ చేసుకొని వెళ్తున్నప్పుడు స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుందండి. మనకి బనారస్ పాన్ నుంచి బనారస్ సారీ వరకు ప్రతిదీ దొరుకుతుంది. కాశీలో ఉన్న చాలా ఇంపార్టెంట్ ఆలయాల్లో ఒకటి మహామృత్యుంజయ టెంపుల్. ఇక్కడ శివుడు మహామృత్యుంజయ స్వామిగా పూజించబడతారు. భక్తులు దీర్ఘాయుష్యు మరియు హెల్త్ కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్ బ్యాక్ సైడే అంటే దగ్గరలోనే ధన్వంతరి బావి అనే ఒక పవిత్రమైన వెల్ ఒకటి ఉందన్నమాట. ఈ బావిలో నీటికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ బావి పేరు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి నుంచి వచ్చిందని చెప్తూ ఉంటారు. మీకు ఈ ధన్వంతరి బావి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. ఇక్కడ ఈ బావిలో కొన్ని చేపలు ఉన్నాయన్నమాట. ఈ చేపల గురించి ఏం చెప్పుకుంటారంటే, అనగనగా ఈ బావిలో ఇద్దరు ఋషులంట ఈ చేపల కింద శాపగ్రస్తులై మారిపోయి ఇంకా ఇప్పటికీ అక్కడే ఉన్నారట. సో ఎవరు ఈ చేపలకి ఎటువంటి హాని చేయరు. ఒకవేళ హాని చేయాలని ట్రై చేసినా వాళ్ళకే దురదృష్టం వెంటాడుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అలా మేము ఆ 3 టెంపుల్స్ అవన్నీ చూసుకున్న తర్వాత ఆటో తీసుకొని మేము అక్కడి నుంచి గంగా హారతి చూడడానికి బోట్ రైడ్ మీద వెళ్ళామండి. కానీ మేము వెళ్ళేది టూ లేట్ అయిపోయింది. గంగా హారతికి అందుకోలేకపోయాం, కానీ బోట్ రైడ్ అయితే వేసాము. ఆ రోజు మేము అక్కడే దొరికిన కొంచెం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసి మా డేని ఎండ్ చేసామన్నమాట. ఈ కాశీ వీడియో అప్పుడే అయిపోలేదండి, పార్ట్ 2 కూడా ఉంది. దాంట్లో మీకు నేను కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణమ్మ దర్శనాలతో పాటు గంగా హారతి కూడా చేపిస్తాను. తప్పకుండా చూడండి. బాయ్.